ప్రీవియస్ వీడియోలో ఏఐని మన వర్క్‌ఫ్లోలో ఎలా యూజ్ చేయాలి, బెస్ట్ ప్రొసీజర్ ఏంటి అని డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఏఐ టూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. బోత్ ఫర్ కోడింగ్ అండ్ జనరల్ పర్పస్. ఈ ఏఐ టూల్స్ చాలా ఫాస్ట్‌గా ఎవాల్వ్ అవుతున్నాయి. కొత్త టూల్స్‌తో పాటు కొత్త కేటగిరీ ఆఫ్ టూల్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ టూల్స్ వల్ల మన ఎంటైర్ వర్క్‌ఫ్లో ఫండమెంటల్‌గా చేంజ్ అవుతుంది. యాజ్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఫ్రీ టూల్స్ ఆర్ విత్ మినిమల్ కాస్ట్ టూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. దిస్ వీడియో ఈజ్ మోర్ టూల్ ఫోకస్డ్. Let's start with general purpose AI tools. First, chat interfaces. Example, ChatGPT, Gemini, Claude. ఈ టూల్స్ని జనరల్గా మీరు యూజ్ చేసి ఉంటారు. యూ ఆస్క్ ఎ క్వశ్చన్, ద మోడల్ ఆన్సర్స్. సో ఐ విల్ ఫోకస్ మోర్ ఆన్ వన్ ఆఫ్ ద కీ కాన్సెప్ట్, డిఫరెంట్ చాట్ ఆప్షన్స్. అన్ని చాట్ ఇంటర్ఫేసెస్లో స్టాండర్డ్ మోడ్ అండ్ థింకింగ్ మోడ్ ఆప్షన్స్ ఉంటాయి. చాట్ ఇంటర్ఫేసెస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి అంటే ఈ ఆప్షన్స్ గురించి డెఫినెట్గా తెలిసి ఉండాలి. Let's understand these by comparing each option with an example prompt. Let's say I have a prompt something like what is India's inflation rate in 2025. ఈ పర్టికులర్ ప్రాంప్ట్కి స్టాండర్డ్ అండ్ థింకింగ్ మోడ్స్ ఎలా రెస్పాండ్ అవుతాయో తెలిస్తే వీ కెన్ అండర్స్టాండ్ దీస్ ఆప్షన్స్ క్లియర్లీ. స్టాండర్డ్ మోడ్. ఈ ఆప్షన్లో ఏఐ బేస్డ్ ఆన్ ఇట్స్ ట్రైనింగ్ డేటా ఇట్ ట్రైస్ టు ప్రిడిక్ట్ ద ఆన్సర్ ఫర్ ద ప్రాంప్ట్. సింపుల్గా చెప్పాలి అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ గెస్ వర్క్. మేబీ ఇన్ఫ్లేషన్ ఇస్ 3%, మేబీ 4%. ఇలా ఓన్లీ ట్రైనింగ్ డేటాని అనలైజ్ చేసి రెస్పాన్స్ ఇస్తుంది. ఇందులో ఎలాంటి లాజికల్ చైన్ ఆఫ్ థాట్ కానీ డబుల్ చెకింగ్ ద ఆన్సర్ బిఫోర్ రెస్పాండింగ్ ఇలాంటివి ఉండవు. జస్ట్ ఇఫ్ యూ ఆస్క్ ఎ క్వశ్చన్ ఇట్ ట్రైస్ టు ప్రిడిక్ట్ ద ఆన్సర్. నౌ లెట్స్ కంపేర్ ఇట్ విత్ థింకింగ్ మోడ్. థింకింగ్ మోడ్లో ఇదే క్వశ్చన్కి ఏఐ విల్ ఫస్ట్ అరైవ్ అట్ అన్ ఆన్సర్, దెన్ ఈ ఆన్సర్ని లాజికల్గా అర్థం చేసుకొని మళ్ళీ డబుల్ చెక్ చేసుకుంటుంది. మనం హ్యూమన్స్ ఎలాగైతే అనలైజ్ చేస్తామో అలా లాజికల్ చైన్ ఆఫ్ థాట్ యూస్ చేసి మోస్ట్ అక్యురేట్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. నౌ స్టాండర్డ్ మోడ్ ఎప్పుడు యూస్ చేయాలి అండ్ థింకింగ్ మోడ్ ఎప్పుడు యూస్ చేయాలి? ఒక క్వశ్చన్ ఆర్ ప్రాంప్ట్కి అక్యురేట్ రిజల్ట్స్ కావాలి అంటే వీ హ్యావ్ టు యూస్ థింకింగ్ మోడ్. లాజికల్గా ఆన్సర్ డిరైవ్ చేసి చెప్తుంది కాబట్టి. ఆపోజిట్, లాజిక్ అవసరం లేనప్పుడు స్టాండర్డ్ మోడ్ యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ట్రాన్స్లేట్ దిస్ టెక్స్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్కి లాజిక్ కానీ చైన్ ఆఫ్ థాట్ కానీ అవసరం లేదు. సో స్టాండర్డ్ మోడ్ ఈజ్ ఐడియల్. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి యూస్ కేసెస్కి స్టాండర్డ్ మోడ్ ఈజ్ బెటర్ దాన్ థింకింగ్ మోడ్. వాట్ ఈస్ కరెంట్ ఇన్ఫ్లేషన్? ఇలాంటి ప్రాంప్ట్స్కి థింకింగ్ మోడ్ బెస్ట్, అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. ఎక్స్ప్లెయిన్ ఇన్ఫ్లేషన్, సమ్మరైజ్ దిస్ డాక్యుమెంట్, ఇలాంటి వాటికి స్టాండర్డ్ మోడ్ బెస్ట్. అండ్ ఫైనలీ ఈ టూ ఆప్షన్స్తో పాటు రీసెర్చ్ మోడ్ కూడా ఉంటుంది, డీప్ రీసెర్చ్. ఈ ఆప్షన్కి ఎగ్జాంపుల్ ప్రాంప్ట్, అనలైజ్ ఇండియాస్ ఇన్ఫ్లేషన్ రేట్ ఫర్ ఈచ్ క్వార్టర్ ఆఫ్ 2024 అండ్ 2025. ఆల్సో కంపేర్ ఇట్ విత్ యూఎస్ ఇన్ఫ్లేషన్. ఇలాంటి ప్రాంప్ట్కి ఆన్సర్ ఇవ్వడానికి మల్టిపుల్ డేటా సోర్సెస్ అనలైజ్ చేయాలి. సో రీసెర్చ్ ఆప్షన్ ఈజ్ మోర్ సూటబుల్. టెక్స్ట్ జనరేషన్తో పాటు దీస్ ఏఐ మోడల్స్ కెన్ జనరేట్ ఇమేజెస్ అండ్ వీడియోస్. నెక్స్ట్, నోట్బుక్ LM. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రీ ఏఐ టూల్. ఈ పర్టికులర్ టూల్ స్టూడెంట్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి చాలా యూస్ఫుల్. యూట్యూబ్ లెక్చర్స్ని లేదా టెక్స్ట్ బుక్ని ఇందులో సోర్సెస్ లాగా యాడ్ చేసి వీ కెన్ జనరేట్ మైండ్ మ్యాప్స్, ఆడియో పాడ్కాస్ట్, స్లైడ్స్ అండ్ మెనీ మోర్. ఎగ్జాంపుల్, ఇక్కడ నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్తో పాటు ఒక రీసెర్చ్ పేపర్ని కూడా యాడ్ చేశాను సోర్స్ లాగా. నౌ ఐ కెన్ జనరేట్ మైండ్ మ్యాప్, ఫ్లాష్ కార్డ్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, quiz or an interactive audio podcast in multiple languages. If you haven't used it, give it a try. Next, coding tools. IDE. ఇందులో చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. VS Code ప్లస్ GitHub Copilot, Cursor, Anti-Gravity అండ్ సో ఆన్. ఈ టూల్స్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఏఐ యూజ్ చేసి కోడ్ జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఈజీగా కోడ్ రివ్యూ కూడా చేయొచ్చు. ఈ అన్ని టూల్స్లో ఆల్మోస్ట్ సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి with some minor differences. Code బేస్లో డౌట్ ఉంటే we can ask AI for clarification, we can ask AI to implement a feature and so on. కాస్ట్ ఆస్పెక్ట్ గురించి చూస్తే VS Code ప్లస్ GitHub Copilot ఫ్రీ వర్షన్ అవైలబుల్గా ఉన్న డైలీ యూజ్ చేయాలి అంటే అట్లీస్ట్
$20 పర్ మంత్ ప్లాన్ పర్చేస్ చేయాలి. సేమ్ కర్సర్ కూడా అంతే. ఫ్రీ వర్షన్ అవైలబుల్గా ఉన్న అట్లీస్ట్ $20 ఆర్ $60 పర్ మంత్ ప్లాన్స్ పర్చేస్ చేయాలి. ఈ ప్లాన్స్తో డైలీ 5 to 6 hours అలా హోల్ మంత్ యూజ్ చేయొచ్చు. యాంటీగ్రావిటీ గురించి చూస్తే ప్రెజెంట్ దిస్ ఈజ్ ఎ ఫ్రీ టూల్. మీ దగ్గర జియో సిమ్ ఉంటే యూ విల్ గెట్ గూగుల్ AI Pro ప్లాన్ ఫ్రీ ఫర్ 1 year. ఈ ప్లాన్తో యాంటీగ్రావిటీలో యూ కెన్ యూజ్ Claude Opus 4.5, one of the best coding models. Also you can use Gemini 3 Pro, which is really good. Almost $100 per month AI కాస్ట్ యాంటీగ్రావిటీతో ఫ్రీగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఐడిఈస్కి ఆల్టర్నేట్గా CLI టూల్స్ యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ Claude Code, Gemini CLI. These are similar to AI tools in IDE but with a little bit more functionality. Next, agent managers. These are my recent favorite. ఒకే ప్లేస్లో మల్టిపుల్ ఏజెంట్స్ని ప్యారలల్గా రన్ చేయొచ్చు. సింగిల్ ప్రాజెక్ట్లో అయినా లేదా డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంప్లెక్స్ ఫీచర్ని బిల్డ్ చేయడానికి ఒక ఏజెంట్ ఫ్రంట్ ఎండ్ కోసం, ఇంకో ఏజెంట్ బ్యాక్ ఎండ్ కోసం యూజ్ చేయొచ్చు. ఈ 2 ఏజెంట్స్ని సేమ్ టైం మానిటర్ చేయొచ్చు. మల్టీ టాస్కింగ్ బికమ్స్ వెరీ ఈజీ. బోత్ యాంటీగ్రావిటీ అండ్ కర్సర్ హ్యాస్ సపోర్ట్ ఫర్ దిస్. ఈ AI టూల్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి అంటే కొన్ని కాన్సెప్ట్స్ గురించి తెలియాలి. లైక్ ప్లానింగ్ మోడ్, స్కిల్స్, MCP, సబ్ ఏజెంట్స్, శాండ్బాక్సింగ్ ఎక్సెట్రా. ఈ కాన్సెప్ట్స్ వినడానికి కొత్తగా ఉన్నా అంత డిఫికల్ట్గా అయితే ఏముండవు. జస్ట్ couple of hours స్పెండ్ చేస్తే we can use these AI tools in best possible way. That is all for this video. Thanks for watching.